పేమెంట్ చేయడం నెట్వర్క్ దొరకలేదే. ఇక్కడ ఉన్న వైఫై యూజ్ చేసుగా. డిజిటల్ పేమెంట్ యూజ్ చేయడం ఈజ్ కూల్, కానీ పబ్లిక్ వైఫై ఉపయోగించి పేమెంట్ చేయడం ఈజ్ నాట్ సో కూల్. ఆర్బీఐ చెప్తుంది స్మార్ట్ పడి కూల్ గా ఉండండి. ఏ ఐస్ క్రీమ్ కావాలా? ఆకుపత్రులు నాకు ఆకలేస్తోంది. నాకు బటర్స్కాచ్. సువాసన సమోసాలు తినడం తప్ప నీ జీవితంలో ఇంకేమీ లేదా? జీవితంలో చేయాల్సిన గొప్ప గొప్ప పనులు ఇంకా చాలా ఉన్నాయి. కాస్త బుర్ర ఉపయోగించు. ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. అయినా ఆలోచిస్తాను. సమోసా తింటాను, నిద్రపోతాను. మళ్ళీ సమోసా తింటాను, మళ్ళీ నిద్రపోతాను. మళ్ళీ సమోసా, మళ్ళీ నిద్ర. మళ్ళీ సమోసా, మళ్ళీ నిద్ర. మళ్ళీ లేచి సమోసా తింటాను, హాయిగా నిద్రపోతాను. మళ్ళీ లేచి సమోసా తింటాను, మళ్ళీ నిద్రపోతాను. మళ్ళీ సమోసా తింటాను, మళ్ళీ నిద్రపోతాను. జీవితంలో వేరే ఇంకేం పనులుంటాయి? నాకేం గుర్తు రావడం లేదు. సమోసాల మోజుతో నీకు మతిపోయింది. నీ వాలకం చూస్తుంటే సమోసాల కోసం నువ్వు దొంగతనాలు, దోపిడీలు ఏమైనా చేసేలా ఉన్నావు. ఇన్స్పెక్టర్ వచ్చేస్తున్నారు, పరిగెత్తు. ఎందుకు పారిపోతున్నావు? నాకు తెలియదు. పోలీస్ సైరన్ వినగానే నా కాళ్ళు వాటంతా అవే పరిగెత్తాయి. లింగం చేతిలోంచి సింగం తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్. చెప్పారుగా, ఇంపాసిబుల్. మీరిద్దరూ నన్ను చూసి ఎందుకు ఇలా పారిపోతున్నారో చెప్పండి. మేము పారిపోవడం లేదండి, జాగింగ్ చేస్తున్నాం అంతే. అవునవును, మీరే చూడండి మా కాళ్ళు ఎంత సాగిపోయాయో. మీ ఇద్దరికి నేను మంచి పని చూపిస్తాను. మంచి పని అంటే సమోసాలు తినడమే కదా? త్వరగా చెప్పండి, ఎక్కడ తినిపించబోతున్నారు? ఈ రోజు రాత్రి మీరిద్దరూ పుర్పురి నగర్ ని కాపలా కాయాలి. మా గుర్కా ఊరుకు వెళ్ళాడు. చెప్పండి, మీకు ఈ పని ఇష్టమేనా? ఇష్టమేనండి. నేను ఒప్పుకోను. ఆలోచించుకోండి. మీ ఇద్దరికి నేను డబ్బులు ఇస్తాను. అంతేకాదు, కడుపు నిండా తినడానికి ఫ్రీగా సమోసాలు ఇస్తాను. సమోసాల కడుపు నిండుగానా? అది వారవద్దనా? అయితే నాకోకే. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్, కానీ ఇలా అయితే ఎలా అవుతాడు? మీ ఇద్దరికి అసలు బుద్ధి లేదు. ఎందుకు పనికిరారు, ఏ పని చెయ్యలేరు, కన్నాలు వేయలేరు, దోపిడీలు దొంగతనాలు ఏమీ చెయ్యలేరు. అద్భుతం బాస్, అద్భుతం. చాలా మంచి కవిత చెప్పారు. కన్నాలు వేయలేరు, దోపిడీలు దొంగతనాలు చెయ్యలేరు, ఏమీ చేయలేరు. బాగుంది కదా? కవితలు కావ్యాలు అంటున్నా నువ్వు బైకండి. ఈ రోజు మీరేమీ దొంగలించి తేకపోతే మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. వెళ్ళండి, ఏదో ఒకటి దొంగలించి తీసుకురండి. గో గో గో. బాస్, అందులో గుళ్ళు లేవు, కొనడానికి మన దగ్గర డబ్బు లేవు కదా. కానీ బాస్, మీరేం నిరాశ పడకండి. ఇవాళ రాత్రికి పుర్పురి నగర్ ని దోచుకుంటాం. జాన్ అయ్యేదెప్పుడిక డాన్. సమోసాలు. మీరిద్దరూ డ్యూటీకి సిద్ధమేనా? మేము సిద్ధం. ఓకే, ఈ రోజు రాత్రి పుర్పురి నగర్ మీ సంరక్షణలో ఉంటుంది. ఇది ఉంది కదా సార్, మీరేం దిగులు పడకండి. మీకు లాఠీలు ఉపయోగించడం తెలుసా? బాగా వచ్చు సార్, మీరే చూడండి. నేను నిన్ను పొరపాటుగా కొట్టాను, కానీ నువ్వు నన్ను కావాలనే కొట్టావు. ఇప్పుడే నీ పని చెప్తాను, చూడు. కొట్టింది చాలా. హుషార్, 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 హుషార్.
హుషార్ ఏమిరా లొల్లి చేస్తుండ్రు గమ్మునుండలేరా పారా హుషార్. ఏంటి ఈ గోల? మమ్మల్ని సుఖంగా నిద్రపోనివరా? పగలంతా ఉద్యోగాలు చేసుకోవాలి, రాత్రి కూడా మెలకుగా ఉంటే ఇంకెప్పుడు నిద్రపోవాలి? ఈ పని చాలా కష్టంగా అనిపిస్తోంది. మనం అరవకుండా నోరు మూసుకుని ఉంటే మంచిదేమో. అరవకపోతే ప్రజలందరూ నిద్రపోతారు. వాళ్ళు అలా నిద్రపోతే దొంగతనాలు జరుగుతాయి. పారా హుషార్. అరే ఈ మోటు పొత్తులు అసలు ఇక్కడ ఏం చేస్తున్నారు? చాలే, నువ్వేం చెప్పక్కర్లేదు. ఇవాళ వీళ్లతో ఉన్న మన పాత లెక్కలన్నీ తేల్చేస్తాను. పారా హుషార్. పారా హుషార్. తిండి తిని బాగా బలిశారు, కానీ ఒక్క పని కూడా చేత కాదా? తిట్టకండి బాస్. బాస్ బాస్, ఇదంతా మోటు పత్రుల ప్లాన్. ఇవాళ వాళ్ళు ఆ ఏరియా అంతా పహారా కాస్తున్నారు. అరిచి గోల చేసి ఊళ్ళో వాళ్ళందరినీ లేపి మమ్మల్ని కొట్టించి వాళ్ళు పారిపోయారు. మీకు పని అప్పచెప్పడం నాదే తప్పు. మోటు పతులిద్దరూ ఒకే సమయంలో ఒకే చోట ఉంటారు. వాళ్ళు లేని చోట మనం దోపిడీ చేద్దాం, కావలసింది దొంగిలించుకుందాం. నా కర్మకాలి దొంగతనం ఎలా చేయాలో నేనే నేర్పించాల్సి వస్తుంది. ఈ జాన్ ఇక డాన్ అయ్యే తీరాలి. మీరిద్దరూ నన్ను దూరం నుంచి వెంబడించండి. నేను ఎంత చాకచక్యంగా దొంగతనం చేస్తానో చూసి నేర్చుకోండి. పారా హుషార్. పారా హుషార్. పారా హుషార్. పారా హుషార్. పారా హుషార్. కోపం తెచ్చుకోవద్దు పెద్దన్నయ్య, నువ్వు మాతో పాటు కాపలాకాయ్. పారా హుషార్. పారా హుషార్. ఏమో అనుకున్నాను గాని ఈ గోర్ఖా పని కూడా చాలా ప్రమాదకరమైందే. సమోసాల కోసమే ఈ పని చేస్తున్నాను, లేకపోతే ఇంటికి వెళ్ళిపోయేవాడిని. నీ సమోసాలు ఈ రోజు మన ప్రాణం తీసేలా ఉన్నాయి. ఆ తాగి ఇటే వస్తుంది. అంతా నిశ్శబ్దంగా ఉంది. చుట్టుపక్కల ఎవరూ లేరు. పిన్ డ్రాప్ సైలెన్స్. దొంగతనం చేయడానికి అనువైన సమయం. ఇక నేను దొంగతనం చేయకుండా ఎవరూ ఆపలేరు. ఏంటి మోటు, తినడానికి సమోసాలు కావాలా? నా కడుపు నిండిపోయింది. కలిసి వచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడట. ఇప్పుడు నేను ఎన్నిళ్ళైనా దోచుకోవచ్చు. ముందు ఏ ఇంటిని దోచుకోను? అప్పడ తప్పడ తాండ్రి, ఆవకాయ తాండ్రి. ఏ ఇంట్లో ఎక్కువ సొమ్ముందో త్వరగా చెప్పు తండ్రి. ఆ ఇల్లు పదండి. అంతలో ఎంత జరిగిందేంటి? నా అదృష్టం తిరగబడిందా? నన్ను గోకుతున్నది ఎవరు? ఎవరది? వెళ్ళిపో. చెయ్ చెయ్. వద్దు, దీనికి బదులుగా ఖర్చుంటేనే బాగుండేది. మీ ఇద్దరికి ఏం చెప్పాను? దూరం నుంచి గమనించమని కదా. బాస్, నేను దూరంగానే ఉన్నా. మీ దగ్గరకు వచ్చే లోపు మోటు పొత్తులు వచ్చి మీ మీద దాడి చేశారు. అసలు మోటు పొత్తులు ఎక్కడొచ్చారు? నా మీద దాడి చేసింది ఒక డాగి. కాదు బాస్, మోటు పొత్తులు ఇద్దరు సినిమా హీరోల్లాగా డ్రమ్ముల మీద నడుచుకుంటూ వచ్చి ఆ డ్రమ్ముని మీ మీద నుంచి ఎక్కించి వెళ్లిపోయారు. మెరుపులాగా వచ్చారు, తుఫాన్ లాగా తిరిగి వెళ్లిపోయారు బాస్. అందుకే మీరు కనిపెట్టలేదు.
నోరు మూసుకోండి బుర్ర తక్కువ వెధవలారా. 3 పూట్ల తినే తిండి నాది, పొగిడేది వాళ్ళిద్దరినా. నన్ను చూసి ఏం నేర్చుకున్నారు? మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకున్నాం బాస్. ఏం నేర్చుకున్నారో చెప్పండి. డాగీలతో జాగ్రత్తగా ఉండాలని. నా మీదే జోకులేస్తున్నారా? ఈసారి దగ్గరుండి నన్ను గమనించండి. ఏదైనా ప్రమాదం వస్తే ముందే చెప్పండి. అమ్మలారా, అయ్యలారా, ఎవరైనా ఉన్నారా? భూతం వచ్చింది, బయటికి రండి, మమ్మల్ని అటువైపు చూడండి. అక్కడ ఉంది చూడండి. భూతం ఎక్కడుంది? అవన్నీ మన నీడలే కదా. మన నిద్రంతా పాడు చేశారు. అరేవా, ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంది. తుఫాను ముందొచ్చే ప్రశాంతత కన్నా ఎక్కువగా ఉంది. గమనించారా? అయిపోయావురా దేవుడా. ఎస్, మై నేమ్ ఇస్ లింగం. ఈ లింగం చేతిలో వచ్చి సింగం తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. అరే, మీ చేతిలోంచి తప్పించుకోవడం పాసిబులే సార్, కానీ మోటు పతుల చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. మేం మర్యాదగా లొంగిపోతున్నాం. మమ్మల్ని జైల్లో పడేయండి, కానీ మోటు పతుల నుంచి కాపాడండి. మనకు ఆ పనొద్దు. ఇక మనం ఆ గోర్ఖా పని చెయ్యొద్దు. ఎన్ని సమోసాలు ఆశ చూపించినా నేను లొంగను. చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు అయింది. ఎలాగో ప్రాణాలతో బయటపడ్డా. మీరిద్దరూ నిన్న రాత్రి చాలా మంచి పని చేశారు. నిజమా? నిజంగా నిజమా? మీ వల్లే మాకు మళ్ళీ ఆ జాన్ ముఠా పట్టుబడింది. మీకు నా అభినందనలు. మీరు తినగలిగినన్ని సమోసాలు ఫ్రీగా ఇస్తాం. థ్యాంక్ యూ, ధన్యవాద్, శుక్రియా. నాకు తెలిసినంత వరకు ఈ పురుపురి నగరానికి మీలాంటి గుర్కాల సంరక్షణ ఎంతో అవసరం. ఈ రోజు నుంచి మిమ్మల్ని పర్మనెంట్ గుర్కాలుగా నియమిస్తున్నారు. ఇష్టమేనా? చెప్పండి చెప్పండి చెప్పండి. వీళ్ళని అర్థం చేసుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. ఉయ్యాల, జంపాల, కొండెక్కి. ఇప్పుడు నా వంతు. కాసేపు నువ్వు ఊపు. ముందు నువ్వు వెళ్ళి సమోసాలు కొనుక్కురా, ఆ తర్వాతే నీ వంతు. అయితే సరే, నేను ఇప్పుడే తీసుకొస్తాను. జంపాల, నేను ఇప్పుడే తెస్తానన్నాను కదా, ఎందుకు ఇంత వేగంగా పంపుతున్నా? ఉయ్యాల, జంపాల. ఏమన్నావు? మళ్ళీ చెప్పు. నువ్వు రాలేవా? నేను రాలేకపోతున్నాను. ఎందుకంటే నేను వెంటనే వెళ్లి ముంబై ఫ్లైట్ పట్టుకుని చెన్నైకి వెళ్ళాలి. ఉయ్యాల, ఎవరది? కళ్ళు కనిపించట్లేదా? ఎవరు వెనక దెబ్బతీస్తున్నది? కొండెక్కి పడిపోయాడు. నీకు సిగ్గులేదా? ఇంత పెద్దవాడు అయ్యుండి ఉయ్యాల ఊగుతున్నావా? ఉయ్యాల ఏంటి? నీకు పని పాడు ఏమీ లేదా? పెద్దనయ్య, ఇప్పుడు మా సమస్య అది. పని కోసం వెతుక్కుంటూ ఉన్నాం, కానీ ఎవరు ఇవ్వట్ల. నా పేరు మోటు, ఇతను నా ప్రాణమిత్రుడు పతులు. మోటు పతులునా? అరే, మీ గురించి నేను చాలా మంది నోట చాలా సార్లు విన్నాను. మీరు ఎంతో ధైర్యంగా చాలా మంది బడాచోర్ నేరస్తుల్ని పట్టించారంట కదా. నా పేరు కిషోర్. మిమ్మల్ని ఇద్దరిని కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నిజానికి అది మా బాధ్యత. ఇలాంటి చిన్న చిన్న పల్లెటూళ్లలో మేము అలాంటి పెద్ద పెద్ద పనులు చేస్తూనే ఉంటాం. ఇప్పుడు నాకు మీలాంటి నమ్మదగిన వ్యక్తులు ఎంతో అవసరం. దయచేసి మీరు నాకు ఒక పని చేసి పెడతారా? ఏంటా పని? ఈ బ్రీఫ్ కేస్ తీసుకువెళ్లి ఈ అడ్రస్ లో ఉన్న అట్బడియా నగర్ లో ఉన్న మిస్టర్ ధరణ్ సింగ్ చేర్చాలి. నేను అందుకు బదులుగా మీకు 10,000 రూపాయలు ఇస్తాను. 10,000? ఇందులో ఏముందో చెప్పండి. ఇందులో చాలా చాలా ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఉన్నాయి. 10,000 కోసం ఏవైనా చేసేస్తాం. అవునవును, చేసేస్తాం. అయితే తీసుకోండి 5,000 రూపాయల అడ్వాన్స్. మిగతా 5,000 మీకు ధరణ్ సింగ్ గారు ఇస్తారు. ఈ బ్రీఫ్ కేస్ ని ఇంత నమ్మకంగా నేను ఇంకెవరికి ఇచ్చుండేవాడిని కాదు, కానీ మీ ఇద్దరి మీద నాకు చెప్పలేనంత నమ్మకం ఉంది. ఆ బేడీలు ఎందుకు? ఈ బ్రీఫ్ కేస్ లో కోట్లాది రూపాయల విలువ గల డాక్యుమెంట్స్ ఉన్నాయి. నా జాగ్రత్తలో నేను ఉండాలి కదా. అందుకని ఈ బేడీల 2వ తాళం చెవి నా స్నేహితుడు ధరణ్ సింగ్ ఇచ్చాను. నువ్వు సమోసాలు తెచ్చావా? సమోసాలు ఇంకా తయారవుతున్నాయి. ఇంకో 10 నిమిషాలు ఆగి రమ్మన్నాడు. అయితే పద, ముందెళ్ళి సమోసాలు తిందాం, ఆ తర్వాత దీని సంగతి చూద్దాం. పద.
చేతికి డబ్బులు వచ్చనే. బాబాయ్ నీ బాకీ ఎంత? ఈ డబ్బుతో నా బాకీ రద్దు చేసేయి, జిలేబీ సమోసాలు తీసుకొచ్చాయి. ఏంటి ఎగిరెగిరి పడుతున్నావు? ఏమైనా లాటరీ తగిలిందా ఏంటి? పండగ చేసుకో. ఏం తగిలితే నీకెందుకు? ముందొచ్చి ఈ టేబుల్ క్లీన్ చేయి. హోటల్ ఎలాగైనా పెట్టుకునేది. ఒక్క నిమిషం ఉండండి. నా రేషన్ కి 1000 రూపాయలు ఇవ్వండి. నా బట్టల బాకీ 1000 రూపాయలు ఇవ్వు. నా ఇంటైతే 3000 ఇచ్చాయి. మీ బాకీ మొత్తం 2000 రూపాయలు ఉంది. అరే మీ చేతిలో డబ్బంతా ఏమైపోయింది? రద్దు చేయమంటే పద్దులేస్తూ కూర్చున్నావుగా. మిగతా అప్పులోళ్ళు లాక్కెళ్ళిపోయా. అయినా నువ్వేం దిగులు పడకు. ఈ బ్రీఫ్ కేసు ఇవ్వాల్సిన వాళ్ళకిస్తే ఇంకో 5000 వస్తాయి. 10,000 రూపాయల? అది ఇంత చిన్న పని చేసినందుకు? ఇందులో మతలబ్ ఏం లేదుగా? వినండి వినండి, పురిపురి నగరం పైన దుండగులు దాడి చేసే అవకాశం ఉందని అంచనా. ప్రభుత్వం వారు పోలీసు శాఖని అప్రమత్తం చేశారు. సొంతదారులు లేని వస్తువులు కనిపిస్తే దయచేసి ముట్టుకోవద్దని నగర ప్రజలకు విజ్ఞప్తి. అపరిచిత వ్యక్తులు ఇచ్చే ఏ వస్తువును తీసుకోరాదని ప్రజలకు మనవి. అరే ఇందులో ఏదో టిక్ టిక్ అనే శబ్దం వస్తా ఉంది. ఏంటది? సరే వస్తే రాని, నాకేమైనా భయమా? టిక్ టిక్ శబ్దం వస్తుంది అంటే ఇందులో టైం బాంబు ఉండుంటుంది. ముందు మీరు ఇద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ బాంబుని తీసుకుని ఇంకెక్కడికైనా వెళ్ళండి బాబు, వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. బాబాయ్ దయచేసి ఏదో ఒకటి చెయ్యి. ఏంటి చేసేది? వాళ్ళిద్దరిని వదిలిపెట్టి అందరూ దూరంగా వెళ్ళండి. వాళ్ళ బ్రీఫ్ కేసులో టైం బాంబు ఉంది. టైం బాంబా? లెక్కెత్తండి. త్వరగా ఏదో ఒకటి ఆలోచించు. కొత్తలు కడుపు ఖాళీగా ఉంటే బుర్ర ఏమాత్రం పనిచేయదని నీకు తెలియదా? అన్నయ్య, డాక్టర్ జట్కా అన్నయ్య, నాకు సాయం చెయ్యి. నా చేతుకున్న ఈ బేడీలు చేతులు సంఖ్యలున్నాయంటే మీరు ఖచ్చితంగా పోలీసు నుంచి తప్పించుకున్నారన్నమాట. ఉండండి, నేను లింగంకు ఫోన్ చేస్తాను. మేమేమి పారిపోయి రాలేదు. సంఖ్యలతో ఉన్న ఈ బ్రీఫ్ కేసు ఒక చోట మాకు కనిపించింది. తిని కూర్చోలేక మోటు అనవసరంగా ఆ సంఖ్యలలో చెయ్యి పెట్టాడు, లాక్ అయిపోయింది. సరే ఉండండి, ముందు ఈ సంఖ్యలు ఓడిస్తే మార్గం ఆలోచిస్తాను. నానిక్కడ, లింగం ఇక్కడ. మోటు పత్తులు ఉన్నారా అక్కడ? ఉన్నారు. వాళ్ళ బ్రీఫ్ కేసులో బాంబు ఉన్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళని ఆపాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ లా. నేను ఇప్పుడే వస్తున్నాను. ఏది టైం బాంబా? అవునన్నయ్య, ఈ బ్రీఫ్ కేసులో టైం బాంబు ఉంది. దయచేసి నన్ను కాపాడు. ఏదో ఒకటి చెయ్యి. ఏ క్షణాన్నైనా ఇది పేలొచ్చు. వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ పుణ్యం ఉంటుంది. ఇంకెక్కడికైనా వెళ్ళి పేలు. మోటు మోటు ప్లీజ్ పెద్దన్నయ్య, ఇప్పుడు మీరే మాకు సాయం చేయగలరు. చెప్తున్నా నాన్నయ్య, నువ్వు మాకు సాయం చేయకుంటే మేము నిన్ను వదలం. సరే సరే, ఎంత కదనుకున్నా మీరు స్నేహితులు కదా, మీ ఇద్దరికి సాయం చేస్తే ఇలా కూర్చో. ఏం చేస్తున్నావన్నయ్య? నీతో పాటు పోకుండా నా ప్రాణాలు కాపాడుకుంటున్నాను. బాయ్ బాయ్. ఏంటి నువ్వు చేసిన పని? దయచేసి నన్ను వదిలే. పోటు నన్ను వదిలేవా ప్లీజ్. నా బంగారాన్ని కాదు, నేను ఇంకా జీవితాన్ని పూర్తిగా చూడలేదు. ఇంకా నాకు 60 ఏళ్ళు కూడా నిండలేదు. ముందు ఈ వీల్ చైర్ ని ఆపు. ఆపడానికి రిమోట్ కావాలి కదా పంతులు. అది నాకు దారిలో కింద పడిపోయింది. రిమోట్ లేకపోతే సీట్ బెల్ట్ కూడా తీయలేవు. అయితే నువ్వు కూడా మాతో పాటు పైకి రాక పొద్దు పోటు, నన్ను వదిలే మోటు. నువ్వు నా ప్రాణమిత్రుడివి కదా, నా ప్రాణాలు కాపాడు. ఎవరిదా బండి? ఎవరింత ఫాస్ట్ గా వెళ్ళింది? వదలను, వాళ్ళని వదిలిపెట్టను. లింగం చేతిలోంచి సింగం తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. మోటు పత్తులు
ఆగండి ఆగండి స్టాప్. నువ్వు దూకే కనీసం నీ ప్రాణాలైనా దక్కించుకో. లేదు మోటు లేదు, నిన్ను వదిలిపెట్టినది ఎక్కడికి వెళ్ళను. స్నేహమేరా జీవితం, స్నేహమేరా మరణం అని పాడుకుంటూ కలిసే పైకి పోదాం. పొద్దుపతులు అంత త్యాగవద్దు, నా వల్ల నీ ప్రాణాలు పోకూడదు. నా ఒంట్లో ఊపిరి ఉన్నంత వరకు స్నేహ ధర్మాన్ని పాటిస్తాను. చేతనైతే నిన్ను కాపాడుతాను, చేత కాకపోతే నీతో కలిసి పైకి పోతాను. కాపాడండి. చూస్తున్నావేంటి? ఆపు ఆపు ఆ వీల్ చైర్ ని త్వరగా. అయ్యో అమ్మో, ఏం చేసావు నువ్వు? ఆ చైర్ మరోవైపు వస్తోంది. కింద పట్టడం వల్ల ఈ రిమోట్ పాడైనట్టుంది సార్. దొన్నిలాగైనా ఆపు, లేదంటే నువ్వు సమస్యల్లో పడతావు. ఏయ్, దాన్ని ఆపగలిగితే ఇద్దరు ప్రాణాలు కాపాడతావు కదా. ఆపు జట్కా, ఏదో చెయ్యి. ఓ ఓ అయ్యో, ఓ నాయనో, అయ్యో, ఓ లింగం గారు, జట్కా చెప్పేది నీకే, వాళ్ళని ఎలాగైనా ఆపు. వద్దు. వద్దు. అరే, ఇందులో టైం బాంబు ఉందనుకుని భయపడిపోయాం. ఈ టిక్ టిక్ అనే అలారం, ఫైల్స్ తప్ప ఇంకేమీ లేవు. మనం బతికిపోయాం. అసలు ఈ రిమోట్ పనిచేస్తుందా లేదా? ఇది ఎందుకు చైర్ని ఆపలేకపోయింది? మోటు, ఈ రిమోట్ ఎలా పనిచేస్తుందో ఒకసారి ఆయనకి చూపించు. ఇప్పుడు నేను చూపిస్తాను. లింగం గారు చూడండి. ఏం జరుగుతుంది ఇక్కడ? మోటు, దయచేసి ఆ రిమోట్ నాకు ఇవ్వు. ముందు దీని పనితనం చూపిని. మోటు, నన్ను ఇలా హింసించొద్దు, నీ దండం పెడతాను. ప్రాణమిత్రుడు ప్రాణం తీయడానికి ప్రయత్నిస్తావా మోటు? నీకు స్నేహం విలువ తెలియదా? దయచేసి నన్ను కాపాడు. కాపాడండి లింగం గారు, నన్ను కాపాడండి. హ్యాపీ జర్నీ, హ్యాపీ జర్నీ.